నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజమహేంద్రవరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుదాం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. 8 కోట్ల రూపాయల నిధులతో రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు గోదావరి గట్టున ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గర్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమహేంద్రవరం నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత నగర జనాభా 5 లక్షలు కాగా పుష్కర సమయంలో రోజు 10 లక్షల మంది ఈ ప్రాంతానికి వస్తారనే అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. గత పుష్కరాల సమయంలో కేవలం పుష్కర ఘాట్లను మాత్రమే అభివృద్ధి చేసుకున్నామని, కానీ ఈ పుష్కరాలు పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయన్నారు. వచ్చే భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించడంతో పాటు నగర సౌందర్యాన్ని కూడా చూపబోతున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం అభివృద్ధిపై అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు కూడా నిత్యం దృష్టి సారిస్తున్నారని, కనుక 2027 పుష్కరాల నాటికి నగరం మరింత అందంగా ప్రజలకు సౌకర్యవంతంగా మారుతుందంటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్చరల్ క్యాపిటల్గా ఉన్న రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి అనేది నగర ప్రజల 15 ఏళ్ల కల అని అన్నారు. ఎన్నికల సమయంలో ఎంపీ పురంధరేశ్వరితో కలిసి ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీని నెరవేర్చుకుంటూ నేడు 8 కోట్ల రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామినేడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ప్రజాప్రతినిధులు చెల్ల శంకర్రావు, గన్ని కృష్ణ, అధికారులు, నగర ప్రజలు పాల్గొన్నారు. సమయం అందరినీ వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. సార్ ఫోటో సార్ ఒకసారి రెడీ. మరి మధ్యకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు గారు, జిల్లా ప్రెసిడెంట్ వారందరినీ పేరు పేరున వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దొండపాటి సత్యంబాబు గారు, నల్లం శ్రీనివాస్ గారు, అలాగే మాటూరి రంగారావు గారు, యనమూరి గారు, తవ్వ రాజు గారు, చండి ప్రియ, అలాగే పరమేష్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే మేము తెలియగా 2024-25 ఆ 125 కోట్లలో అనేకమైన పనులు ఎక్కడో లేనట్టుగా మన రాజమహేంద్రవరం పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక స్క్రీన్ మీద కూడా మన వాటర్ ఫ్రంట్ ఏదైతే మన వర్క్ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటామో దాని యొక్క రూపం ఎలా ఉంటుంది, అందులో ఏ ఫెసిలిటీస్ని మనం కల్పిస్తున్నాం, అలానే రాజమండ్రి వాస్తవ్యులకు అది ఎంత సౌకర్యం కలిగిస్తుందా అనేది మీ ఎదురుగానే ఉంది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమండ్రి సిటీ వరకు చూసుకుంటే ఇది గోదావరి రివర్ ఒడ్డున ఉన్న ఒక ప్రత్యేకమైన సిటీగా మనందరికీ తెలుసు. కానీ గోదావరిని బేస్ చేసుకొని కానీ గోదావరి నదీ తీరాన్ని ఆహ్లాదకరంగా చేయడానికి కానీ మనం ఇంతవరకు కూడా ఈ వర్క్స్ కూడా మనం చేసుకోలేదు. గత పుష్కరాల్లో మనం చాలా వరకు రివర్ ఘాట్స్ని మనం డెవలప్ చేసినప్పటికీ అది పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనము రివర్లోకి వెళ్ళడానికి అలానే వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా ప్రమాదాలకి గురి కాకుండా మాత్రమే మనం చూసాం. కానీ అక్కడ ఒక కమ్యూనిటీ ఫెసిలిటీని మాత్రం మనం చేయలేకపోయాం.
దానికి జవాబే ఈరోజు మనం ప్రారంభించిన ఒక యాక్టివిటీ. సో ఇది మీరు ఓన్లీ లోవర్ ప్రెమరైడ్ ఒకటి, అలానే అప్పర్ ప్రెమరైడ్ ఒకటి మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇనాగ్రేట్ చేసింది 8 కోట్ల ఎస్టిమేషన్ కాస్ట్తో అప్పర్ చేస్తున్నాం. లోవర్ కూడా శాంక్షన్ అయింది, కానీ లోవర్ ప్రెమరైడ్ చేసేటప్పుడు మనం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది, మనం పక్కనే ధవళేశ్వరం పక్కనే ఉన్నాం కాబట్టి, అలానే అది పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో చూసుకొని దాన్ని కూడా మనం త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఒక్క వర్క్ మాత్రమే కాదు, చాలా వర్క్స్ మనం పుష్కరాల్ని దృష్టిలో పెట్టుకొని రాజమండ్రిలో చేయడం జరుగుతుంది. మీరు చాలా వరకు న్యూస్ పేపర్స్లో చూసుంటారు, ఎంపీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఆమె రివ్యూ చేస్తుంటారు, అలానే మన టూరిజం మినిస్టర్ గారు రివ్యూ చేసుకుంటారు, అలానే స్థానిక ఎమ్మెల్యేలు మీకు ఈ రాజమండ్రి పరిధిలోనికి 3 ఎమ్మెల్యేస్ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగేది పుష్కరాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమీ వర్క్స్ చేస్తున్నాము, ఏ నిధులు తీసుకొస్తున్నాం అని వాళ్ళు నిరంతరం మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. అలానే ప్రభుత్వంలో కూడా ఫాలో అప్ చేస్తూనే ఉన్నారు. ఇదన్నీ చూసుకుంటే మనకి 2 సంవత్సరాల్లో మనకి పుష్కరాలు రాబోతున్నాయి 2027. అప్పటికి రాజమండ్రి నగరాన్ని చాలా అందంగా, సౌకర్యవంతంగా, అలానే ఇక్కడ 5 లక్షల మంది ప్రజలు ఉంటే పుష్కరాల టైంలో మనం 10 లక్షల మంది రావచ్చు రోజువారీగా అని మనం అంచనా వేస్తున్నాం. వాళ్ళకి సరైన సౌకర్యాలు అందించే విధంగా తీర్చిదిద్దడానికి మనం ప్రణాళికలు వేయడం జరిగింది. ఆ ప్రణాళికల పరంగానే మనం ఎవరి నుంచి ఏం నిధులు మనం సాధించాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు, అలానే సిఎస్ఆర్ కింద ఎంతవరకు అనేది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. ఎగ్జిక్యూషన్కి కావాల్సిన కార్యాచరణ ప్రణాళిక కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం ప్రారంభించుకున్న వర్క్ స్పెషల్ గ్రాంట్ నుండి చేస్తే, అలానే మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని టూరిజం సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ఫండ్స్తో సాస్కి స్కీమ్లో మనకి 100 కోట్లు శాంక్షన్ అయ్యాయి. అందులో 97 కోట్లు రాజమండ్రి నగరానికి మాత్రమే కేటాయించడం జరిగింది. అందులో మన ఘాట్స్ అన్నీ కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇది త్వరలోనే మన మంత్రి గారు అలానే మన ఎంపీ గారి చేతుల మీదుగా ఆ వర్క్స్ ప్రారంభం కూడా జరుగుతాయి. దీనితో పాటుగా మన నగరంలో చాలా రోడ్ వైడనింగ్, అలానే కొన్ని పార్క్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదో ఒక ప్రాంతంలోనే కొందరికి మాత్రమే అనువుగా ఉండేటట్టు కాకుండా అందరికీ మనకి ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఎక్కడైతే వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయో, అలానే అన్యూస్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అలానే నాన్ ఫంక్షనల్గా ఉన్న పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము గుర్తించి 22 పార్క్స్ మీకు ఇంకొక 6 నెలల్లోనే రాజమండ్రి నగరానికి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. రివర్ ఫ్రంట్ రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ. రాజమహేంద్రవరం ప్రజలు 15 సంవత్సరాలుగా ఈ కళ పడుతూనే ఉన్నారు. మనం కూడా అనేక సందర్భాల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా, కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు కానీ నేను కానీ ఈ ప్రాంతంలో తిరుగుతా ఉన్నప్పుడు వాళ్ళందరూ అడిగినప్పుడు ఒకటే చెప్పేవాళ్ళం, రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం, రాజమహేంద్రవరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం అని మాట ఇచ్చాం. ఆ మాటని ఈ రోజు నెరవేర్చుకుంటున్నామని ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని 2 దశలుగా మనం తయారు చేసుకున్నాం. ఒకటి అప్పర్ ప్రామినేట్ 8 కోట్లతోటి ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం, పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. రెండవది 14 కోట్లతోటి లోవర్ ప్రామినేట్, అది కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తాత్కాలిక నిర్మాణాల పైన దృష్టి పెట్టకూడదు, ఒక అవగాహనతో ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల పైన శృతి పెట్టాలి. తద్వారా ఏదైతే మనకి రాబడి కలుగుతాదో వాటిపైన ఆలోచించాలి. మేము ఆలోచించాం, ఈ 10 నెలలు కూడా ఆలోచించాం, ఏం చేస్తే మంచిది, రాజమహేంద్రవరాన్ని ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మంచిదని ఆలోచించి ఈ రోజున ఏదైతే ఒక కల్చరల్ క్యాపిటల్ గా ఉన్న రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ గా తీర్చిదిద్దడానికి
ఈ రివర్ ఫ్రంట్ ని ప్రారంభించుకోవాలని అనేక సందర్భాల్లో ఆలోచించాం.